విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు నాయుడు చేసినవి అనుచిత వ్యాఖ్యలని మాజీ మంత్రి విడుదల రజని ధ్వజమెత్తారు. విశాఖ హుక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు. ప్లాంట్ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని, అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉరేస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రజని, చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడు ప్రైవేటీకరణ అనే విషయం మరోసారి రుజువైందని మాజీ మంత్రి అన్నారు. మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం? అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా? అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ జీతాలు కావచ్చు, అది మీకు భారంలా కనిపిస్తుందా? మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ భారాన్నే మీరు వైట్ ఎలిఫెంట్ థియరీ అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? మాకు అర్థమైంది అయితే ఇది. ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి. ఎంతోమంది చెప్తూనే ఉంటారు, మనం కూడా చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి జర్నీ అంతా కూడా, ఆయన ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్, ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్. ఇక ఒక ఫార్ములా ఎంచుకున్నారు, ప్రైవేటైజేషన్. ప్రతిదీ కూడా ఆయన అధికారంలోకి వస్తే, జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని, పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ రోజున